దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇలా కత్తెర్లు మొండి పోను పోతున్నారు, టక్క టక్క రిబ్బన్లు కడిగేస్తున్నారు. ఎవరినంటున్నావు? ఎవరో అంటున్నారు. అయ్యో గదే ముచ్చట కాదురా, ఈ సీఎం సారు పాత సీఎం కట్టిన బ్రిడ్జ్లను, రోడ్లను, బిల్డింగ్లను, హాస్టళ్లను ఎట్లా సురువు చేస్తాడ్రా? నీ గమ్మత్ మంచిగానే ఉన్నది. అవేమన్నా కేసీఆర్ సార్ సొంత పైసలతో కట్టిండా? ఎట్లా పబ్లిక్ సొమ్ముతోనే కదా కట్టింది. అయితే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు పోతారు, సురువు చేస్తారు. పబ్లిక్ సొమ్ముతోని పబ్లిక్ అక్కడికి వచ్చే పనులు చేయద్దా? అంటే ఆ రోడ్లను, బ్రిడ్జిలను అట్లనే పడవ పెట్టాలనా? ఎట్లా పెట్టాలి? పాత సీఎం కట్టినే కొత్త సీఎంలు ఎట్లా చేస్తారు? చేయొద్దు అసలు. నీ అసొంటోళ్ళు ఉన్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇట్లా సురుకులు పెట్టిండు. ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. పిల్లల కోసం కొత్తగా కట్టిన హాస్టళ్లను సురువు చేసి లోపట అంతా కలియెదిరిగిండు. అయితే సీఎం వస్తున్నాడని తెలిసి కొందరు కారు గుర్తు లీడర్లు గాయ చేసిర్రట. అయితే వాళ్ళని ఎందుకు ఆపిర్రని పోలీసు వాళ్ళని కచ్చిండు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే. ఆనాడు ఉన్నాయన గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకోండి అంటే ఈరోజు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా. నేను రావద్దా? ఎందుకు రావద్దు? గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకునేటోనికి నేను రావద్దని కోరిక ఉండొచ్చు, కానీ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది? ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది. తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది. అంతే అంటారా? అయితే కేసీఆర్ వాళ్ళ పార్టీ లీడర్లు పుట్ల కొద్ది అబద్ధాలు పుట్టిస్తున్నారు అని కచ్చిండు. అధ్యక్షులు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ అబద్ధాల సంఘం చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి. ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని, సోషల్ మీడియా అని, ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలన్నిటిని కూడా అందులో పెట్టి ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు, సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి, మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దవ్వండి. లేని ఏనుగులను, లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు. ఎంతకాలం అడ్డుకుంటారు? అట్లనే కోర్టుకు పోయి ఉద్యమంలో కొట్లాడిన కోదండరాం సార్ పదవి తీసేసిర్రు. మళ్ళా ఆయనను చట్టసభలకు పంపుతామని అన్నాడు. మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే. మీ తలరాతలను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే పరిష్కారం. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, శ్రీమంతులు చేస్తుంది. ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. మంచిగా చెప్పారు సారు, చదువు ఉంటేనే ఏదైనా. అయితే మీరు పోలీసులను పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారని అంటున్నారు కదా సారు ప్రతిపక్షాల లీడర్లు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు. నేను వస్తా. ఎవరు వీళ్ళు? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు. ఎంత గోస పడుతున్నారా రైతులు? నిజమే సిరమ్మ, భద్రాద్రి జిల్లాలో ఏం చేసిర్రో చూసినవా? అవునా, ఏం చేసిర్రా? కడుపు మండిన రైతన్న ఏం చేసిండో చూడుర్రి. కడుపు దించుకుంటే మన కాళ్ళ మీదనే పడుతుంది, కూసున్న కొమ్మను నరుక్కుంటే మనమే కింద పడతాం. కానీ ఏం చేస్తారు ఎప్పుండ్రి? భద్రాద్రి జిల్లా ఇల్లందు దిక్కు పానంగా పెంచుకున్న పంటను వాళ్ళే ధ్వంసం చేసుకుంటున్నారు రైతులు. కన్న బిడ్డలకు తిండి పెట్టలేకపోతే గా తల్లిదండ్రుల గోస ఎట్లుంటదో ఎరకనే కదా. మరి పాయరంగా పెంచుకున్న పంటకు తగిన ఎరువులేయలేకపోతే కూడా రైతుల బాధ అంతే ఉంటది గానులా. వానదేవుడు జర సల్లంగానే చూస్తున్నాడు అని అనుకుంటే సర్కారోళ్ళు యూరియా సక్కంగిస్తలేరని ఆగమైతున్నారు. ఇక పంటకు సరైన ఎరువులేయలేక
చూసుకుంటుండలేక చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఏందన్నా గట్ల చేసినావు అనంటే అసలే యూరియా దొరుకుతలేదంటే ఆయన పేరు మీద ఆఫీసర్లు వేరేటోళ్లకు యూరియా ఇచ్చిండ్రట. ఇంకేం చెయ్యాలే, నాతోనేమైతది అని గోస చెప్పుకుంటున్నారు. నాది 4 ఎకరాల మొక్కజొన్న చేను యూరియా కట్ట అందక మొత్తం దున్నేసిన. సొసైటీలో 4 సార్లు నేను అప్లికేషన్ పెట్టిన. పోయిన నెల 31వ తారీఖు అప్లికేషన్ పెట్టిన. ఇప్పటికి మొక్కజొన్న వేసి 2 నెలల చిల్లర దాడుతుంది. మొక్కజొన్న ఎదగక తలేని వచ్చింది. ఈ చేతికి రాదని రూటర్ పెట్టి మొత్తం 4 ఎకరాలు దున్ని పడేసి. గణేష్ పండుగ వస్తుంది కదా, మరి ఉత్సవాలకు తయారైతున్నావా లేదా? అయితున్నా నిన్ననే బంకమట్టి కూడా తెచ్చిన. అంటే నువ్వే తయారు చేస్తావా గణేశుణ్ణి? మరేమనుకుంటున్నావు, ఏటా నేనే కదా తయారు చేసుకునేది. పైసలు మిగిలిచ్చే ఉపాయం గింతకపాయం ఉంటదా అనుల్లా? కనీసం పండగ రోజు కూడా 10 రూపాయలు ఖర్చు కావద్ది మాకు. మార్కెట్ లో చెమక్ మెరుతున్న గణేశులు ఉన్నారు కదా, అందుకెళ్ళి ఒకటి కొంటే ఏమైతే చెప్పు నీకు? ఏం కాదు, నేను పర్యావరణ ప్రేమికురాల్ని కదా, అందుకే మట్టి గణపతినే పూజిస్తా. అబ్బా, జనాలు మీరు కూడా మట్టి గణపతులనే పూజిస్తున్నారు కదా, ఇక నాకు కూడా ఒక గణపతిని తయారు చేసి అందరు ఒక దారిలో నడిస్తే నేను ఇంకో దారిలో నడవను కదా. అయితే ఓకే గాని ఓల్డ్ సిటీలో ఒక గణపతి కొలువు కాకముందే మస్తు ఫేమస్ అవుతున్నాడు రా. ఏంది ఆ గణేష్ స్పెషాలిటీ? చూడు నువ్వే. అర్థమైంది కదా. మన పాలి దేశం పాకిస్తాన్ గుండెల్లా గుణపాలు దించిన ఆపరేషన్ సింధూర్ గణపతి అన్నట్టు. అటు మిసైల్ నడుమ ఆర్మీ బట్టలల్లా మెరిసిపోతున్నాడు కదా గణపతి. ఇక ముంగట చూడుండ్రి, ఎలుకలు తుపాకులు పట్టుకొని ఉన్నాయి. చుట్టుముట్టు సైనికులు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, మొదటి యుద్ధం నుంచి మొన్నటి యుద్ధం దాకా అన్నిగా అనుచేటట్టే పెట్టిండ్రు. ఈ సింధులోనే భాగంగానే వినాయకుడిని నేవీ అధికారిగా, ఆర్మీ అధికారిగా, నేవీ అధికారిగా ఒక జెట్ నుంచి దిగి వచ్చిన రూపంలో ఆయనని రూపొందించుకోవడం జరిగింది. ఈ విగ్రహాన్ని గీట మేము రాజేంద్ర నగర్ లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. ఈ బ్రహ్మోస్ మిజైల్స్ కానీ, ఇట్లా ఈ ఎలుకలను ఆర్మీ పోర్ట్స్ లో చూపెట్టడం కానీ, ఇవన్నీ రెడీ చేసుకొని గుడిలో అలంకరించి పిల్లలకు మెయిన్ ఉద్దేశంగా పిల్లలకు ఒక 20 మినిట్స్ ఏవి చేసి మినీ థియేటర్ గా రూపొందించి అందులో ప్రాజెక్ట్ చేసి చూపించడం గాని. మంచిగున్నదే అన్న మీ థీమ్. ఈ లోకం మీద తీరు రూపాలల్లా గణేశుని కొలిచినట్టు ఇంకే దేవుణ్ణి కొలవరు కావచ్చు. ఏ రూపంలోనైనా ముద్దుగుంటాడు, భక్తులకు దీవెనలు అందిస్తాడు. ఓల్డ్ సిటీ మల్లికార్జున స్వామి నగర్ లో కొలువైండు ఆపరేషన్ సింధూర్ గణపతి. కుదిరితే పోయి దర్శనం చేసుకొని రాండ్రి ఈ నవరాత్రులల్లా. ఆప్షన్ ఇంకా నడుస్తున్నదారా? అవురా, మంచిగానే నడుస్తున్నది. కిలోకు 7 చీరలు దువ్వుతున్నట్లున్నాయి కదా. ఏలే, 2 కూడా చాలా కష్టమాడ. అవునా, మరి తీర్ల కడుతున్నావు కదా చీరలు. ఎన్ని కిలోలు తీసుకున్నావేంది? కిలోసేల దొరక చీర లెక్క కనిపిస్తుందా ఈ చీర నీకు? మొన్న రాకిట్ల పండుకు మా జుంపాలన్న పెట్టిండి చీర. ఆయన అక్కడనే తెచ్చిండు కావచ్చు, నీకే మెరకలే. గాడిద గుడ్డేం కాదు. నీ చీరలేమో గాని గాడిద ఎప్పుడు గుడ్డేరా. అగో గా అన్నల నిరసన తెలుపుతుంటే ధర్నాల సపోర్ట్ కు పోయినాయి చూడు. ఈ ఎల్లరేపట్ల గాడిదలు కానొస్తలేవు గాని సడన్ లా కలెక్టరేట్ ముంగటికి వచ్చినాయి కర్నూలు జిల్లాల. ఏందా అని చూస్తే గా అన్నలు వాళ్ళ కష్టం చెప్పుకొచ్చిర్రు. ప్రధానంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతా ఉంది. ఎన్నికలు అయిపోయి దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిపోతుంది కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. గదన్నట్లు కథ. మా రజకులకు ఇచ్చిన హామీలు ఎంబట తీర్చాలే అని గాడిదల్ని కలెక్టరేట్ ముంగట నిల్చోబెట్టి ఆందోళన చేసిర్రు. బట్టలుతికి ఇస్త్రీ చేసి తీర్ల నిరసన తెలిపిర్రు. ఇటు భువనగిరి జిల్లాలో కూడా ఒక అన్న ఫ్యామిలీతో పాటు కలెక్టరేట్ ముంగట కూర్చున్నాడు. వార్డు సభ్యుడుగా ఉన్నప్పుడు 40 లక్షల దాకా ఊరి కోసం ఖర్చు పెట్టిండట. గా బిల్లులు ఇస్తలేరని గోస చెప్పుకున్నాడు. నలభై 2 లక్షలు మనకు బిల్లులు రావాలి. అధికారులు చుట్టూ తిరుగుతూ ఉన్నా, అటు కలెక్టర్ గారికి అడిగినా, ఈ అధికారులను తిరుగుతూ ఉంటే వాళ్ళు అక్కడ ప్రభుత్వమే రిలీజ్ చేయాలి, ప్రభుత్వం రిలీజ్ చేసి మేము వేడికెళ్ళి తెచ్చిస్తామని వాళ్ళే అంటారు. తిరిగి అది తట్టుకోలేక, అప్పులు తట్టుకోలేక ఎడ్యుకేషన్ వచ్చింది. పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నా. ఆఫీసర్లు సక్కంగా పనిచేయాలంటే గీతీర్లే చెప్తేనే వాళ్ళ చెవికెక్కుతుందని కొత్త ఆలోచనలతోటి నిరసనకు దిగుతున్నారు. ఇవ్వలా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.